జీవం గల నాయన, పరిశుద్ధుడైన గొప్ప దేవ, మీ ప్రియకుమారుని అద్భుతమైన నామంలో మాకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి నామములో మేమందరము కలిసి మీ వైపు చూచుటకు ప్రభువా, మీరిచ్చినటువంటి మరొక శ్రేష్టమైన సమయమును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. శిలువ సింహాసనం యుద్ధ నుండి మీ వైపు చూచుటకు మాకిచ్చినటువంటి అనుకూలతను బట్టి, అనుమతిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంకను మా జీవితంలో ఆలోచించి తెలుసుకునవలసిన సంగతులు ఈరోజు కూడా మాకు నేర్పించమని, వినువారు మాత్రముగా ఎవ్వరము మేము ఉండకుండా భయముతో, భక్తితో, వినయ విధేయతలతో, శ్రద్ధాసక్తులతో మీ మాటలు మా హృదయాలలో నింపుకొని బలపడుటకు సహాయం చేయమని, మీ ఆత్మ సహాయమును సమృద్ధిగా మాకు అనుగ్రహించమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామములోనే ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనము ఒక చక్కని వాస్తవాన్ని మరొక్కసారి ఆలోచించుటకు మనము సిద్ధపడదాం. యేసుక్రీస్తు ప్రభువు, ఆయన గురించి మనము తెలుసుకునే కొద్దీ తెలుసుకుంటూనే ఉంటాం, నేర్చుకునే కొద్దీ నేర్చుకుంటూనే ఉంటాం. అది ఆయన స్థాయి, అది ఆయన స్థితి. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం మన బాగా సుపరిచితమైనటువంటి వాక్య భాగం. ఆదికాండము, క్షమించండి, యోహాను సువార్త, ఐఎమ్ వెరీ సారీ, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము ఒక్కసారి చూద్దాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఎవరా వాక్యము? ఆ వాక్యము శరీరధారి అయి, కింద 14వ వచనంలో, కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ప్రభువు ఎవరు అని అడిగితే బైబిల్ అంటోంది ఆయన దేవుడు అని. దేవునికి మానవునికి ఉన్న వ్యత్యాసం ఏమిటి? ప్రాథమికంగా మనిషి పరిమితము కలిగినవాడు, దేవుడు అనంతుడు. దేవునికి మనిషికి ఉన్న ప్రాథమిక వ్యత్యాసం, మనిషి అన్ని విషయాలలో కూడా పరిమితి కలిగినవాడు, ఫైనైట్ ఇన్ నేచర్, లిమిటెడ్ ఇన్ నేచర్. కానీ దేవుడు అన్నిటిలో అనంతుడు. ఉదాహరణకు మన ఆయుష్ పరిమితి కలిగినది, చిన్న ఆయుష్. ఒక కాలం వస్తుంది, మనము చనిపోయి వెళ్ళిపోతాం. కానీ దేవునికి ఆయుష్ ఉండదు. ఆయన సంవత్సరములకు మితి లేదు అంటున్నాడు. యోబు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనము చూద్దాం. యోబు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనం ఆలోచించుము. దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగము. ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. అందుకే ఆయన పేరు ఉన్నవాడు. ఆయన బలము మితిలేనిది, ఆయన జ్ఞానము మితిలేనిది. అందుచేత దేవుని గురించి మనం ఆలోచించినప్పుడు ఆయన ఉనికి సంపూర్ణంగా మన ఉనికికి భిన్నముగా ఉండేది. దేవుణ్ణి ఎప్పుడు మన స్థాయిలో మనం ఊహించుకోకూడదు. మనము వేరు, మన స్థితి వేరు. మన కాళ్ళ దగ్గర పురుగులు ప్రాకులాడుతూ ఉంటాయి. ప్రాకే పురుగుల స్థాయి వేరు, నడిచే మనుషుల స్థాయి వేరు. పురుగు స్థాయి వేరు, పక్షి స్థాయి వేరు.
చేప స్థాయి వేరు, జంతు స్థాయి వేరు, మనిషి స్థాయి వేరు, దేవుని స్థాయి వేరు. ఒకవేళ ఒక వారం రోజుల పాటు మనలను దేవుడు ప్రత్యక్షమై ఒక వారం రోజుల పాటు ఏ జంతువుగానో, ఏ పక్షిగానో, ఏ పురుగుగానో మనల్ని బతకమంటే ఈ దానికి పక్కనోడు బాగా సెట్ అవుతాడు ప్రభు, నేను సెట్ అవ్వను అన్నట్టుగా మన ఆన్సర్లు ఉంటాయి. నేను నాట్ రెడీ. సర్వజీవులలో మనిషి శ్రేష్ఠుడు. పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా అని అడుగుతున్నాడు యేసుప్రభు. అందుచేత మానవులుగా మన జాతిని విడిచిపెట్టి మనకంటే తక్కువ జాతిలోనికి మారడం మనం ఎప్పుడూ కూడా ఊహించుకోలేం. మారతామా పురుగుగా? మారతామా పశువుగా? నో. అలాగే ఒక కలెక్టర్ ఉద్యోగం చేసే ఆయన, కలెక్టర్గా ఉన్నటువంటి ఆయన ఈరోజు ఒక అటెండర్గా రేపటి నుంచి ఒక నెల రోజులు నువ్వు పని చేయాలి అంటే కలెక్టర్ గారు ఒప్పుకోరు. అది తగ్గడం అవుతుంది. ఉద్యోగంలో తగ్గాలంటే మనం ఒప్పుకోం. మన దైనందిన జీవితంలో మనమున్న స్థితిని తగ్గించుకొని కిందికి రావాలంటే అయ్యే పని కాదు. ఏకంగా మన జాతినే మార్చుకోవాలంటే, మానవ జాతినే మార్చుకొని మరొక జాతిలోనికి మారిపోవాలంటే, ఉద్యోగంలో తగ్గడమే చాలా కష్టం అనుకుంటుంటే, మన ప్రొఫైల్ని తగ్గించుకోవడమే తక్కువ అనుకుంటుంటే, జాతిని మార్చుకోవడం, ఒక మంచి పని కొరకు నువ్వు పురుగుగా మారతావా అని అడుగుతున్నా నేను. ఒక మంచి పని కొరకు పురుగులుగా మనం మారదామా అని అంటున్నా నేను. అయ్యే పని కాదు. మనము పరిమితి కలిగిన వాళ్ళమే. పురుగుకు పరిమితి ఉంది, మనిషికి పరిమితి ఉంది, పశువుకు పరిమితి ఉంది. పరిమితి కలిగిన మనము పరిమితి కలిగిన మరొక జాతిలోనికి మారాలంటే నాట్ రెడీ. దేవుడు పరిమితి లేనివాడు, అనంతుడు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న మాట చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయన జ్ఞానమునకు అంతము లేదు. ఇవన్నీ మనం ఆలోచిద్దాం. దేవుడు అంటేనే అనంతుడు అంటోంది వాక్యం. మనిషి యోబు గ్రంథం 14, యోబు గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనము చూద్దాం. 5. నరుల ఆయుష్కాలము పరిమితి కలది. ఏముంది? నరుల ఆయుష్కాలము పరిమితి కలది. వారి నెలల సంఖ్య నీకు తెలిసేయున్నది, మించజాలని వయఃపరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. పరిమితులము మనము అని, అనంతుడు దేవుడని చాలా క్లియర్గా మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రశ్నకు వస్తున్నా నేను. పరిమితి కలిగినటువంటి మనము మనుషులము పరిమితి కలిగిన పురుగులుగానో పశువులుగానో మారడానికి మనం సిద్ధంగా లేము. కానీ ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని ఉంటుంది వాక్యం. ఇందాక చూసాం కదా. ఎవరైనా అని అడిగితే యేసుక్రీస్తు ప్రభు అని మనకు ఆన్సర్ తెలుసు. యేసుక్రీస్తు ప్రభును గురించిన పరిచయం అంటోంది ఆయన దేవుడు అని. దేవుడు అంటే అనంతుడు, పరిమితులు లేనివాడు, హద్దులు లేనివాడు,
రైట్. ఆయన శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మానవుల మధ్య నివసించాడు. శరీరధారి అయి దేవుడు శరీరధారి అయి నరుల మధ్య నరునిగా జీవించుట అంటే తన అనంత స్థితిని, పరిమితే లేని స్థితిని ఆయన వదులుకొని పరిమితి గల ఒక చిన్న స్థితిలోనికి ఆయన మారిపోవడానికి సిద్ధపడి ఈ లోకానికి వచ్చాడు. దీనిని మనము తగ్గింపు అని అనకుండా ఇంకేమనాలి? ఈ తగ్గింపు గురించి పౌలు గారు మాట్లాడచ్చు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఎన్నో మార్లు చదువుకున్న ఈ పోర్షన్ని ఒక్కసారి చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుకుంటూ కిందికి వెళ్దాం. యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు పౌలు గారు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఆయన గురించిన ముందస్తు సమాచారం ఏమిటి? 6వ వచనంలో ఆయన దేవునితో సమానుడు అంటే దేవుడు, అనంతుడు, పరిమితులు లేనివాడు. అలాంటి ఆయన మనుష్యుల పోలికగా పుట్టాడు. దేవుడు అంటే ఆయన జాతి వేరు, మనుష్యులు అంటే ఈ జాతి వేరు. దేవునిని అనంతుడు అని మనం అనేటప్పుడు ఇక ఆయనను గురించి మనం ఏం చెప్పినా ఎంత చెప్పినా అది తక్కువే అవుతుందే కానీ సరిపోయేది కాదు. దేవునికి బలం ఎంత అని అడిగాను అనుకోండి, ఇంత అంటారా? కాదు. ఇంత అంటారా? కాదు. ఇంత అంటారా? కాదు. ఇంత అంటారా? ఇంత అంటారా? పోనీ కొండంత బలం దేవునికి ఉంటుందంటామా? పర్వతం అంత బలం ఉందంట అందామా? లేదా ఆకాశం అంత బలం ఉంది దేవునికి అని అందామా? ఆకాశం కంటే మించింది ఏమీ లేదు మన దగ్గర. విశ్వం అందామా? ఓవరాల్గా విశ్వమంత బలము, విశ్వమంత పెద్దవాడు అందామా? అది కూడా చిన్నదే. ఆకాశ మహాకాశములు సహితము పట్టజాలని దేవుడు. ఒక ఆయన ఈ హైట్లో ఉన్నాడు, ఇది ఆయన హైట్. మరొక ఆయన ఈ హైట్లో ఉన్నాడు. ఈయన కంటే ఈయన ఎంత పొట్టివాడు, ఎంత చిన్నవాడు అని అడిగితే మనం కొలతేసి చెప్పొచ్చు. 2 ఇంచులు, 3 ఇంచులు, 4 ఇంచులు, 5 ఇంచులు అని లెక్క ఉంది దీనికి. ఒక ఆయన కంటే ఈయన ఎంత పొట్టిగా ఉన్నాడు, లేదా ఈయన కంటే ఆయన ఎంత ఎత్తుకున్నాడు అని అంటే మనం లెక్కలేసి చెప్పొచ్చు. ఎందుకు? ఇద్దరు పరిమితి కలిగిన వారే. ఈయన హైట్కి ఒక ఎండింగ్ ఉంది, ఈయన హైట్కి ఒక ఎండింగ్ ఉంది. ఇప్పుడు ఒక గురించి మాట్లాడుతూ అసలు ఆయన హైట్కి అంతమే లేదనుకోండి, ఎంత వెళ్ళినా కనబడుతున్నాడు అనుకోండి, ఇప్పుడు ఆయన కంటే ఈయన ఎంత చిన్నోడని ఎలా చెప్తాం లెక్క? యేసు ప్రభు మనుష్యుని పోలికగా పుట్టాడు. నేను తగ్గింపు అంటున్నా దాన్ని. ఇప్పుడు మీరు నన్ను ఎంత తగ్గింపు అన్నారనుకోండి, నా దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకు లేదు? ఆయన ఎంత గొప్పోడో నేను చెప్పగలిగినప్పుడు ఆయన ఎంత తగ్గించుకున్నాడో లెక్కలేసి చెప్పొచ్చు. ఆయన గొప్పతనానికే అంతము లేనప్పుడు ఈ తగ్గింపుకు అంతం ఎక్కడిది అంటున్నా నేను తగ్గించుకుంటే దానికి ఒక లెక్క ఉంది, నా తగ్గింపుకు ఒక లెక్క ఉంది. ఎందుకు? నేను పరిమితి కలిగిన వాడని. అదిగో ఆ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు ఈయన తగ్గాడని మీరు చెప్పొచ్చు. దేవుని ఔన్నత్యం ఎంతో, దేవుని మహాత్మ్యం ఎంతో, దేవుని గొప్పతనం అంటే ఏంటో ఎంతనో మనం లెక్కలు వెయ్యలేనప్పుడు ఇక్కడికొచ్చి ఇలా దిగాడు అని అంటే ఈ తగ్గింపుకు లెక్క ఉందా అంటున్నా నేను. ఈ తగ్గింపుకు కొలత ఉందా అని అడుగుతున్నా నేను.
ఒక సర్పంచ్ గారు చీపురు పట్టుకొని రోడ్లు ఉడుస్తున్నాడు. ఎంత తగ్గించుకున్నాడో చెప్పండి, చెప్పొచ్చు. అదే పని ఒక ఎంఆర్ఓ గారు చేస్తున్నారు, చెప్పొచ్చు. అదే పని ఒక కలెక్టర్ గారు చేస్తున్నారు. అంటే జనరల్గా సమాజంలో సర్పంచ్ గారి కంటే ఎంఆర్ఓ గారు కొంచెం పెద్ద స్థాయిలో ఉంటాడు. ఎంఆర్ఓ గారి కంటే కలెక్టర్ గారు పెద్ద స్థాయిలో ఉంటారు. కలెక్టర్ గారి కంటే ముఖ్యమంత్రి పెద్ద స్థాయిలో ఉంటాడు. ముఖ్యమంత్రి గారి కంటే ప్రధానమంత్రి గారు పెద్ద స్థాయిలో ఉంటాడు. ప్రధానమంత్రి గారి కంటే రాష్ట్రపతి పెద్ద స్థాయిలో ఉంటాడు. సర్పంచ్ గారు ఎంత తగ్గించుకున్నారు? ఏదో ఒకటి చెప్పొచ్చా? అంతో ఇంతో చెప్పొచ్చా? చెప్పొచ్చు. ఎంఆర్ఓ గారి తగ్గింపును మాట్లాడవచ్చు. కలెక్టర్ గారి తగ్గింపుకు లెక్క ఉంది. ముఖ్యమంత్రి గారి తగ్గింపుకు కొలత ఉంది. ప్రధానమంత్రి, రాష్ట్రపతి. దేవుడు దేవుడు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. రిక్తునిగా అంటే అర్థం ఏంటి? టోటల్గా ఎంప్టీ చేసుకున్నాడట ఆయన. దేవుడు అంటే అనంత జ్ఞాని. చూసాం కదా ఇందాక. బలములు అనంతుడు, శక్తిలో అనంతుడు, జ్ఞానములు అనంతుడు. ఆయన పుట్టే సమయానికి అన్నిటిని పక్కన పెట్టి ఈ జోన్లోకి వచ్చేసాడు. అందుకే ఆయన వయస్సునందును జ్ఞానమందును వర్ధిల్లుచుండెను. ఆ దైవ జ్ఞానము, దైవ జ్ఞాన స్థితి అనేటువంటి జోన్ని పక్కన పెట్టి పరిమితి కలిగిన మానవ జోన్లోనికి ఆయన రావడాన్ని అసలు వర్ణించగలమా, వివరించగలమా? ఒక్కసారి ఆలోచించండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం అనేక మార్లు చదివి తగ్గించుకున్నాడు అని చాలా సింపుల్గా మనం మాట్లాడేసుకుంటాం. కానీ నేను అంటున్నాను, ఆ తగ్గింపుకు లెక్కలేదే, ఆ తగ్గింపుకు కొలతలేదే. ఆకారమందు మనుషునిగా ఆయన కనబడుట. 8వ వచనం, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి. ఆ మాటలో ఉంది ఆయన ఒరిజినల్గా మనిషి కాదని. ఆకారమందు మనుషుడిగా కనబడ్డాడు. ఆకారమందు మనుషుడిగా కనబడ్డాడంటే అర్థం ఏంటి? ఆయన ఒరిజినల్గా మనిషి కాదే. క్రైస్తవులుగా పిలువబడుతూ కూడా కొందరు అడుగుతున్నారు, యేసు ప్రభును దేవుడు అని మనమేంటి? బైబిల్ అంటే మనిషి ఎక్కడైనా దేవుడు అవుతాడండి అని అడుగుతారు. నరుడు ఎక్కడైనా దేవుడు అవుతాడా అని అడుగుతారు. బైబిల్ నరుడు దేవుడు అయ్యాడని చెప్పలా, దేవుడు నరుడు అయ్యాడని చెప్పింది. ఏమని చెప్పింది? నరుడు దేవుడు అయ్యాడని చెప్పిందా? దేవుడు నరుడు అయ్యాడని చెప్పిందా? ఇప్పుడు నేను దేవుణ్ణి, నన్ను పూజించండి అన్నాను అనుకోండి. ఇప్పుడు అనండి, నువ్వు మనిషివై ఉండి దేవుణ్ణి అంటావేంటి? సెట్ కాదు. కానీ యేసు ప్రభువు ఎవరు? దేవుడు. ఆకారమందు ఎలా కనపడ్డాడు? మనుష్యుడిగా కనబడి, ఇంకా మరణము పొందునంతగా. ఏ మరణం అది? అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకున్నాడు. అక్కడ ఆగుదాం. 1 సంవత్సరం రోజుల్లో, పోనీ ఒక 2 ఏళ్ళలో మనం టైం తీసుకొని ఈ తగ్గింపుకి ఏమైనా కొలతలు ఇద్దామా అని అడుగుతున్నా. ఈ ఎంత తగ్గింపో ఏమైనా లెక్కలు కడదామా అని అంటున్నాను. అవుతుందా అంటున్నాను. అందుకే యేసు ప్రభు గురించి మనకు తెలిసింది కేవలం ఆ ఒక్క ముక్క చూస్తే. దేవుడై ఉండి మానవుడయ్యాడు, దేవుడై ఉండి మానవుడయ్యాడు. తగ్గింపు. ఈ తగ్గింపెంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినా ఈ జీవితకాలం సరిపోదు. ఎందుకు? ఆయన వాస్తవానికి అనంతుడు గనుక. ఎందుకు వచ్చాడు మానవునిగా? బైబిల్ అంటోంది మన కొరకు. చూద్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక
తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము చూద్దాం ఒకసారి. 6. ఈయన ఎవరి కొరకు? అందరి కొరకు విమోచన క్రయధనముగా తనను తానే సమర్పించుకొనెను. గమనిస్తున్నారా? ఆకారమందు మానవునిగా, ఆకారమందు నరునిగా, ఆకారమందు మనుషునిగా ఎందుకు కనబడ్డాడు అని అడిగితే మానవుల కొరకే. మన కొరకు తను మానవుడై ఆదియందు వాక్యమైన దైవమైన ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. నపుంసకుడు రథం మీద ఎక్కి యెషయా గ్రంథము చదువుతున్నాడట. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 30 నుంచి చూద్దాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 30 నుండి. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా ఆయన అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనాను. చదువుతున్నాడు, పాపం గ్రహించట్లేదు. ఎందుకంటే ఆయనకు నడిపించే మెంటార్ ఎవరు లేరు గనుక, మార్గదర్శకుడు లేరు గనుక. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రెవలే వధకు తేబడెను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఏలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరువకుండెను. ఇదంతా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉన్న పోర్షన్. వధకు తేబడిన గొర్రెపిల్ల, వధకు సిద్ధమైన గొర్రెపిల్ల. 33. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. మౌనముగా ఉండి నోరు తెరవకుండా వధకు సిద్ధమైన గొర్రెపిల్లగా ఆయన యొక్క తగ్గింపును యెషయా గారు వర్ణిస్తుంటే అదే పోర్షనే నపుంసకునికి ఎదురైంది. అప్పుడు నపుంసకుడు అడుగుతున్నాడు 34వ వచనంలో, ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు? తనను గూర్చియా వేరొకరిని గూర్చియా? దయచేసి నాకు తెలుపమని అడిగితే, అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్తను ప్రకటించెను. హూ ఈజ్ జీసస్? ఎవరు యేసు అని అడిగితే, దేవుడైన మానవునిగా వచ్చినవాడు, మానవుల కొరకు వచ్చినవాడు, ఆకారమందు మానవునిగా కనబడి అందరి నిమిత్తము రక్తం గార్చి ప్రాణం పెట్టినవాడు, వధకు సిద్ధమైన గొర్రెపిల్ల. బాప్తిస్మిచ్చి యోహాను గారు ఏమని చెప్తున్నారు ఆయన గురించి? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవుటకు వచ్చిన దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 13. యోహాను సువార్త 13వ అధ్యాయము చూద్దాం. 4వ వచనము నుండి, భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రం అవతలకు పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టెను. పాదములు కడుగుటవా? పాదములు కడగడమా? తువాలు నడుముకు కట్టుకోవడం అంటే దాసునిగా సూచనది. నడుముకు తువాలు కట్టుకోవడం అంటే ఆ రోజుల్లో ఏంటి? దాసులు కట్టుకుంటారు. అలాగున కింద ఆయన అంటున్నాడు 12వ వచనంలో, వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? వాస్తవానికి ఎవరైనా రాజులకు రాజు. దావీదు గారు రాజయుండి యేసు ప్రభును ప్రభువా అని పిలుస్తున్నాడు. 110వ కీర్తన 1వ వచనంలో, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను.
రాజైన దావీదు యేసు ప్రభుని ఏమని పిలుస్తున్నాడు? క్రీస్తుని ఏమని పిలుస్తున్నాడు? ప్రభువు అంటే రాజు. ఆయన రాజు, రాజైన దాసునిగా మారాడు, పాదాలు కడిగాడు. దీనిని తగ్గింపు అనుకోకుండా ఇంకేమనాలి? ఆ తగ్గింపును ఏ లెక్కలతో మనము కొలిచి చెప్పగలగాలి? అసలు ఆయన మానవునిగా రావడమే తగ్గింపు, ఇది మనకు అర్థం కావట్లేదు అంటుంటే ఆయన పాదాలు కడగడం ఏమిటి? ప్రాణం పెట్టడం ఏమిటి? మౌనంగా నిలవడం ఏమిటి? నోరు తెరవకుండా నిలిచిపోవడం ఏమిటి? ఈ సందర్భాలు ఆలోచించేటప్పుడు నేను చాలా బాధపడుతూ ఉంటాను. ఆయన గొప్పతనం ఏంటో మనకు ఎప్పటికీ అర్థం కాదు. కనీసం ఆయన తగ్గింపైనా మనకు అర్థమవుతుందంటే తగ్గింపు అర్థం కాదు. ఈరోజు ఆయన మీద ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకుంటున్న వాళ్ళు ఎందరో ప్రపంచంలో. దానికి రీజన్ ఆయన తగ్గింపు అర్థం కాకనే. తగ్గించుకున్నాడు కనుక మానవుడిగా కనపడ్డాడు, తగ్గించుకున్నాడు కనుక పాదాలు కడుగుతున్నాడు, తగ్గించుకున్నాడు కనుక ఆయన మౌనంగా కనపడుతున్నాడు, తగ్గించుకున్నాడు కనుక వధకు సిద్ధమైన గొర్రెపిల్లగా కనబడుతున్నాడు, తగ్గించుకున్నాడు కనుక దాసునిగా కనబడుతున్నాడు. ఇదంతా ఆయన తగ్గించుకున్నందుకు జరిగిందే. తగ్గించుకోకపోయింటే ఎవరికైనా ఒక ఛాన్స్ ఉండదు ఆయన గురించి మాట్లాడడానికి. అందరి కొరకు, మన కొరకు ఈ మాటలు మనం చూస్తుంటే చూద్దాం. ఇంకొక మాట, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 9వ అధ్యాయం 26 నుంచి చూద్దాం. 26. అట్లయినలా జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగ సమాప్తి యందు తనను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. మనుషులు ఒక్కసారి మృతి పొందవలని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. 28వ వచనం, అలాగునని క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు, అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. మౌనంగా ఉన్న ఆయనను చూస్తున్నప్పుడు కానీ, మానవునిగా వచ్చిన ఆయనను చూస్తున్నప్పుడు కానీ, బలియాగములో కనబడుతున్న శిలువపై ఆ యొక్క దీన స్థితిని చూస్తున్నప్పుడు కానీ ఎవరికి వారు ఇది నా కొరకు కదా జరిగిందని మనం భావిస్తే మనం ఆయనను అంతో ఇంతో అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. చంపితే చచ్చిపోయాడు, కొడితే కొట్టించుకున్నాడు, తిడితే తిట్టించుకున్నాడు, ఆయనేంటి నిన్ను కాపాడది అని అజ్ఞానమైనటువంటి మాటలు మాట్లాడకుండా అక్కడ జరుగుతోంది ఆ బలియాగం, ఆ మౌనం, ఆ స్థితి, ఆ తగ్గింపు నా కొరకు కదా అని ఆలోచించిన వాడు నిజమైన జ్ఞాని అవుతాడు, నిజమైన జ్ఞాని అవుతాడు. అంత ఇమ్మెచ్యూర్గా ఆలోచించే పరిస్థితి ఈరోజు మనకుంటే అది అవివేకమే. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, యేసుప్రభు గురించి 10వ వచనం నుండి చూద్దాం. 10 నుంచి, మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. ఎవరి గురించి అది? యేసుప్రభు గురించి. ఆదియందు భూమికి పునాది వేసిన వాడు ఆయన, ఆకాశములు కూడా నీ చేతి పనులే అంటున్నాడు. చూడండి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. నీ చేతి పనులే అంటే అర్థం ఏంటి? ఆయన తన చేత్తో ఈ విశ్వాన్నంతటిని, ఆయన తన చేత్తో ఈ లోకమంతటిని చెక్కినవాడు. మనం పాదాలు మోపిన భూమి చేయబడింది ఆయన చేతులతో.
విషయం ఏంటంటే లోకాన్ని ఆయన చెక్కాడు చేతులతో, అదే చేతులకు శీలలు కొట్టింది ఈ మానవ జాతి. సైలెంట్గా ఉన్నట్టు. ఈ నిశ్శబ్దాన్ని ఎలా వర్ణించాలో మనకు అర్థం కాదు. లోకాన్నే చెక్కిన చేతులు నీవి, శీలలను ఈరోజు కొట్టించుకుంటున్నటువంటి చేతులు కూడా నీవే. ఒక్కసారి ఇది ఆలోచించండి. లోకాన్ని చెక్కిన చేతులకు మానవులు శీలలు కొడుతుంటే అలా చెక్కించుకుంటున్నాడు, అలా కొట్టించుకుంటున్నాడు. ఈ తగ్గింపుని ఎలా వర్ణించాలి మనము? అందుకే సిలువను సహించిన ఆయనను చూసి మాట్లాడడం కాదు, కరెక్ట్గా ఆలోచిస్తే యేసు ప్రభు గురించి మాట్లాడే యోగ్యత మనది కాదు, అర్హత మనది కాదు, స్థాయి మనది కాదు. చెప్పాలంటే ఆ పేరు ఎత్తడానికి సరిపోం, ఏ యాంగిల్లో చూసినా సరిపోం. ఈరోజు మనం ఆయన పేరు ఎత్తగలుగుతున్నాము అంటే, ఆయన గురించి మాట్లాడగలుగుతున్నాము అంటే ఇది కేవలము భాగ్యం మాత్రమే, ధన్యత మాత్రమే, అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఒకసారి అంటుంటాం, ఎలా వీలవుతుందండి? ఇప్పుడు సండే స్కూల్ చంటోడు కూడా వచ్చి రేపు ₹1,00,00,000 చెక్ ఇస్తాను తీసుకోండి అన్నాడు అనుకోండి మనతో. సండే స్కూల్ చంటోడు మనం ఏమంటాం? వాడు సీరియస్ చెప్తున్నాడు, అది కూడా మైక్ తీసుకొని. ఇప్పుడు ఒక యంగ్ బాయ్ చెప్పాడు అనుకోండి, 10th క్లాస్ అబ్బాయి చెప్పాడు అనుకోండి, ఎలా ₹1,00,00,000 10వ తరగతోడు ఎలా ఇస్తాడు? అంతేనా? ఎలా రేపు 10 కోట్లు మనం ఎక్కడో చెల్లించాలి. నడుచుకుంటూ వెళ్తున్న మనిషి నేను ఇస్తానులే ఏం భయపడక అన్నాడు అనుకోండి, ఎలా? మన జీవితంలో అప్పుడు ఎలా అంటామే. ఇవి పెద్ద ఆశ్చర్యమైన సంగతులు కాదు, కానీ దేవుడు మానవునిగా వచ్చి రిక్తునిగా చేసుకొని ఇంతగా తనను తాను తగ్గించుకొని ఎలా? యేసు ప్రభు శిలువ బలియాగమును చూస్తున్నంతసేపు మనకు మైండ్లో ఏమి కదులుతూ ఉండాలి, మెదులుతూ ఉండాలి? ఎలా సాధ్యమైంది ఇది? తగ్గడానికే ఒప్పుకోము మనము, తగ్గింపుకు నిలువెత్తు నిదర్శనంగా ఆయన కనపడుతుంటే ఇదెలా? ఇంకొకటి ఏంటంటే, రోమపత్రికలో మనం చూస్తున్న మాట చూద్దాం. అన్నమాట రోమిలకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 6 నుంచి చూద్దామా, 6 నుంచి. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఎవరి కొరకు చనిపోయాడు ఆయన? భక్తుల కోసం కాదు, అందరూ భక్తిహీనులే, అందరి కోసం చనిపోయాడు. చూడండి మళ్ళీ, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయే. పాపాన్ని చేసింది మనము, భారాన్ని మోసింది ఆయన. ఇలా ఒక్కొక్క కారణం గురించి మనం ఆలోచించుకుంటూ ముందుకెళితే ఏ యాంగిల్లో కూడా మనకు అర్థం కాని పరిస్థితి ఈ తగ్గింపు. ఈరోజు నేను మాట్లాడుతున్న ఆయన గొప్పతనం గురించి కాదు, ఎంత గొప్పవాడో చూడండి కాదు, ఎంత తగ్గించుకున్నాడో చూడండి అంటున్నాను నేను. ఈ రెండు ఇంటర్ కనెక్ట్ అయినవి. ఆయన తగ్గింపు ఏంటో తెలియాలంటే ఆయన గొప్పతనం ఏంటో కూడా ఆలోచించాలి ప్యారలల్గా. ఆయన గొప్పతనం ఆలోచిస్తుంటే ఎంత ఆలోచించినా అంతకంటే గొప్పవాడు, అంతకంటే గొప్పవాడు, అంతకంటే గొప్పవాడు అనే ఆన్సర్ కలుగుతున్నప్పుడు అది మైండ్లో పెట్టుకొని తగ్గింపుని ఎలా మనం ఆలోచించాలి? పిచ్చి పడుతుంది ఒకవేళ మనం ఆలోచించడం మొదలుపెట్టిన. కారణం,
ఎంత వర్ణించినా ఆ తగ్గింపును మనం సరిగా వర్ణిస్తున్నట్టు కాదు. ఎంత వివరించినా ఆ తగ్గింపును మనం సరిగా వివరిస్తున్నట్టు కాదు. ఆకారమందు మానవాళి కొరకై మానవునిగా వచ్చిన దేవుడే యేసు క్రీస్తు ప్రభు. దేవుని మహాకృప వలన మనం ఎన్నో పాటలు విడుదల చేస్తుండగా తెలుగు భాషలో ఇంతవరకు 90 పాటలు మనం విడుదల చేశాం. ఈరోజు మనము 91వ పాటను విడుదల చేసుకోబోతున్నాం. దాని పల్లవిదే, ఆకారమందు మానవాళి కొరకై మానవునిగా వచ్చావు దేవా యేసు ప్రభుతో, ఆది నుండి వాక్యమై నిత్య దైవమైనను తగ్గించుకున్నావు కావా. అది పల్లవి. ఆ పల్లవితో 2 చరణాలు కలిగిన ఈ పాటను ఒకసారి చూద్దాం, విందాం, ఆలోచిద్దాం. పల్లవికి చరణాలకు మధ్యలో ఒక టెక్స్ట్ వస్తుంటుంది స్క్రీన్ మీద. అది కూడా మనం ఆలోచించాలి. ప్రతిదీ ఆలోచించడానికే మనము చూపిస్తున్నటువంటి మాటలు అవి. విడుదల చేసుకుందాం. 91వ పాట, 91st సాంగ్. ఇందాక 92nd అన్నానా, పొరపాటున 91st అనే అన్నానా? రైట్, ఏదన్నా కూడా 91st అది. ఓకే, లైట్స్ ఆఫ్ చేద్దాం. ఈ పాటను ఆలోచిస్తూ విందాం, ఇంతవరకు చెప్పిన వాక్యాన్ని మనసులో ఉంచుకొని. ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తనను తాను తగ్గించుకొనెను. ఈ తగ్గింపును వర్ణించగలమా, వివరించగలమా? ఆకారమందు మానవాళి కొరకై మానవునిగా వచ్చావు దేవా, ఆది నుండి వాక్యమై నిత్య దైవమైనను తగ్గించుకున్నావు కావా. ఆకారమందు మానవాళి కొరకై మానవునిగా వచ్చావు దేవా, ఆది నుండి వాక్యమై నిత్య దైవమైనను తగ్గించుకున్నావు కావా. వధకు నా కొరకు సిద్ధమైన గొర్రె పిల్ల నీవే కాద, తగ్గింపు నీదయా. రాజువైన నీవే దాసునిగా మారావే, కాళ్ళనే కడిగిన తగ్గింపు నీదయా. వధకు నా కొరకు సిద్ధమైన
పిల్ల నీవే కాద తగ్గింపు నీ దయా. రాజువైన నీవే దాసునిగా మారావే, కాళ్ళనే కడిగిన తగ్గింపు నీ దయా. ధనవంతుడవైన నిరుపేదవానిగా, ధనవంతుడవైన నిరుపేదవానిగా, పశుల తొట్టిలో నీవు పవళించితివే, పశుల తొట్టిలో నీవు పవళించితివే. ఆకారమందు మానవాళి కొరకై మానవునిగా వచ్చావు దేవా. ఆది నుండి వాక్యమై నిత్య దైవమైనను తగ్గించుకున్నావు కావా. నా కొరకు మౌనముగా నిలిచావే, శిక్షనే ఓర్చిన తగ్గింపు నీ దయా. లోకాన్నే చెక్కిన చేతులే నీవైన, శీలలను సహించిన తగ్గింపు నీ దయా. నా కొరకు మౌనముగా నిలిచావే, శిక్షనే ఓర్చిన తగ్గింపు నీ దయా. లోకాన్నే చెక్కిన చేతులే నీవైన, శీలలను సహించిన తగ్గింపు నీ దయా. పాపాన్ని చేసినది నేను కదా, పాపాన్ని చేసినది నేనే కదా. భారాన్ని మోసినది నీవే కాదా, భారాన్ని మోసినది నీవే కాదా. ఆకారమందు మానవాళి కొరకై మానవునిగా వచ్చావు దేవా. ఆది నుండి వాక్యమై నిత్య దైవమైనను తగ్గించుకున్నావు కావా. ఆకారమందు మానవాళి కొరకై మానవునిగా వచ్చావు దేవా. ఆది నుండి వాక్యమై నిత్య దైవమైనను తగ్గించుకున్నావు కావా. నాకై తగ్గించుకున్నావు యేసయ్యా, నాకై తగ్గించుకున్నావు దేవా. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క తగ్గింపు ఏ భాషలో ఏ పదాలతో ఎంత వర్ణించినా అది ఎప్పటికీ తక్కువే. మానవుడిగా రావడమే తగ్గింపు అంటున్నాం, అందులో దాసుని స్వరూపం ధరించుకోవడం ఏమిటి, పశువుల తొట్టిలో ఆయన పడుకోవడం ఏమిటి, ఎలా ఊహకు అందనంత తగ్గింపది.
కొరింథీ 2వ పత్రికలో మనకు బాగా తెలిసిన మాట, 8వ అధ్యాయం. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనములో మనం చూస్తున్నమాట. కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము, అంటే మన నిమిత్తము దరిద్రుడాయను, పేదవాడాయను. ఈ వచనాలన్నీ చదువుతుంటే మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకోవడం తప్ప అంతకంటే మనం ఇంకొకటి ఏది చేసినా తక్కువే అవుతుంది. అందుకే పౌలు భక్తుడే అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఆయన తగ్గింపును గురించి మనం మాట్లాడుకొని పాట ద్వారా ఒకసారి ఆలోచించమని సమాజానికి పిలుపునిస్తూ ఆ ప్రభువును నేరుగా ఈ పాట ద్వారా మనము స్తుతిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోగలం, ఏ మాటలతో నీ తగ్గింపును మేము వర్ణించగలం, దేవా దేవా యేసయ్యా అని ఆయనతో నేరుగా మాట్లాడుకునేటువంటి, హృదయపూర్వకముగా ఆయనతో మాట్లాడుకునేటువంటి ఒక చక్కని ఆయన బలియాగానికి సంబంధించిన, తగ్గింపుకు సంబంధించిన కీర్తన. మన బ్యానర్లో తెలుగు భాషలో ఇది 91వ పాట. మేరా రాబర్ట్ గారు చక్కని వర్క్ దాని కొరకు చేసి చాలా మీనింగ్ఫుల్ మ్యూజిక్ని దీనికి ఇచ్చినటువంటి సహోదరుని మనం అభినందిద్దాం, మన యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ. అలాగే ప్రముఖ సంగీత దర్శకులు పిజేడి కుమార్ గారు, డాక్టర్ పిజేడి కుమార్ గారు, సహజంగా ఆయన సంగీత దర్శకులైనప్పటికీ మనము ఈ బ్యానర్లో ఒక పాట ఆయనతో పాడించడానికి మనం ఆలోచన చేసి ఆయన పిలిచినప్పుడు చక్కగా వచ్చి ఈ పాట పాడి ఆయన ఈ పరిచర్యలో పాల్గొన్నందుకు డాక్టర్ పిజేడి కుమార్ గారికి మన యొక్క కృతజ్ఞతలు తెలియచేద్దాం. అలాగనే ఈ పాట వీడియో రూపంలో మనకు రావడానికి మన ప్రియ తమ్ముడు తేజ, నందిగామ తేజ ఎన్నో పాటలకు మనకు వీడియో చేయడం జరిగింది. ఈ పాట కూడా తనే చక్కని ఈ వీడియో ఎడిటింగ్ చేసి ఇచ్చాడు. తేజాన్ని దేవుడు దీవించును కాక. దేవునికి స్తోత్రం. ఇకపోతే ఒక పాట అనగానే ఎంతో ఖర్చుతో కూడుకున్నది. మనము కొంతమంది ప్రతి నెల అంతో ఇంతో దీనికి సపోర్ట్ చేస్తున్నారు, వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. పాటకు ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్న వారికి. అయితే మనం ఇస్తున్నటువంటి అది సరిపోదు కనుక ఒక పాటకు కొంతమంది 200 ఇస్తున్నారు, కొంతమంది 500, కొంతమంది 1000 అలా ఇస్తున్నారు. సరిపోదు కనుక ఈ పాట విషయంలో ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చిన బెంగళూరులో ఉన్నటువంటి ప్రియ తమ్ముడు చార్ల్స్ అండ్ ఫ్యామిలీ, వారి ఫోటో చూపిస్తా ఉందా, వారికి మరొక్కసారి ప్రత్యేకంగా మన హృదయపూర్వక కృతజ్ఞతలు. రైట్. సో విషయం ఏంటంటే 91వ పాట మనం విడుదల చేసాం. దిస్ ఈజ్ దేర్ ఫ్యామిలీ. దేవుడు వారికి చక్కగా 2 సంతానాన్ని ఇవ్వడం జరిగింది. వండర్ఫుల్. ఈ కుటుంబాన్ని దేవుడు దీవించిన కాక ఇప్పటికే పలు పాటలకు వారు స్పాన్సర్ చేయడం జరిగింది. ఇది 91వ పాట. విషయం ఏంటంటే 90వ పాటకు కూడా వారి ఫ్యామిలీనే మనకు సపోర్ట్ చేసింది. వెంటనే 2వ పాటకు కూడా వారు సపోర్ట్ చేశారు. ఆ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించును కాక. అలాగనే ఈ పాటల పరిచర్యలో మరి దేవుడు వారికి ఇచ్చిన కృప మేరకు, స్తోమత మేరకు ప్రతి నెల కొంతమంది దీనికి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. వారందరికీ నా స్పెషల్ థ్యాంక్స్ మరొక్కసారి. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి అంశము దేవుని తగ్గింపు. ఇది వర్ణించలేని తగ్గింపు, వివరించలేని తగ్గింపు. ఇది వీలైతే రేపటికే మన యూట్యూబ్ ఛానల్లో, బైబిల్ ట్రస్ట్ మీడియా అనే ఛానల్లో రేపటి వరకు వద్దు కానీ ఈరోజు రాత్రికే అప్లోడ్ చేయించేద్దాం. ఏమంటారు నితీష్ గారు? వెరీ గుడ్. దాన్ని అప్లోడ్ చేయించేసి
ఈ సీజన్లో ప్రత్యేకించి ఆయన బలియాగమును గురించి, తగ్గింపును గురించి మరింత మనం నెమరు వేసుకోవడానికి దేవుడు కృప చూపునుగాక. అలాగనే వచ్చే వారం ఇదే పాట మన కోయర్ వాళ్ళు పాడతారు. గలరా గలలేరా? రైట్, గలం అంటున్నారు. సో మీరు సిద్ధపడండి, ప్రార్థించండి. దేవుని చిత్తమైతే అతి త్వరలో 92వ పాట కూడా సిద్ధపడుతున్నాం. విషయం ఏంటంటే 92వ పాట కూడా పాడడం జరిగింది సింగర్ గారు, దాని సిద్ధపాటు జరుగుతోంది. మరి సహోదరులు మేరా రాబర్ట్ గారు దాని మీద వర్క్ చేస్తూ ఉన్నారు. త్వరలో 92వ పాట కూడా మనం విడుదల చేసుకోవడానికి, అది కూడా యేసు ప్రభు యొక్క బలియాగానికి సంబంధించే మరొక డిఫరెంట్ యాంగిల్లో దాని గురించి మనం మాట్లాడుకుంటాం. దేవుడు అనేక ఆలోచనలు మనకిచ్చి దేవుడు మనల్ని గొప్పగా ఈ పరిచర్యలు నడిపించునుగాక. ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు అవుతున్నటువంటి వారు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి ఒక్కరిని దేవుడు తన మహిమార్థమై నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని హృదయపూర్వకంగా దేవునికి స్తుతులు కృతజ్ఞతలు చెల్లిస్తూ మనము ముందుకెళ్దాం. నేను ప్రార్థించే ముందుగా అందరూ కూడా మౌనంగా దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి, ఈ వర్తమానమును బట్టి, మాటలను బట్టి, ఈ ఆరాధన సమయమును బట్టి, నూతన పాటను బట్టి దేవుని ఎంతగానో స్తుతిద్దాం. ఎక్కడున్న వారు అక్కడే లేచి నిలబడినట్లయితే కళ్ళు మూసుకొని మౌనంగా ఒక్క నిమిషం పాటు ఆయన తగ్గింపును నెమరు వేసుకుంటూ కొద్దిసేపు, దేవా ఏమని వర్ణించగలము మీ ప్రేమను, ఏమని వివరించగలము మీ యొక్క త్యాగమును అని దేవునికి మన హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ కొద్దిసేపు మౌనంగా మన జీవితాలు ఆయనకు సమర్పించుకున్నట్టుకు మరింత బలమైన తీర్మానాన్ని మనం తీసుకున్నట్టుకు సిద్ధపడదాం. ముగింపు ప్రార్థన. ప్రేమగల తండ్రి, జీవము గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవా, మీరిచ్చిన ఈ చక్కని సమయమును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రియకుమారుని ఔన్నత్యము ఎరుగని లోకం ఇది. ఆయన గొప్పతనం ఏంటో తెలుసుకునే ప్రయత్నము మేము చేయనంత వరకు ఆయన తగ్గింపును కూడా మేము అర్థం చేసుకునే స్థితిలో ఉండలేము. ప్రభువా, ఎంత తగ్గింపు నాయన! రిక్తునిగా చేసుకోవడం ఏమిటి, మానవుడిగా రావడం ఏమిటి, దాసుని స్వరూపము ధరించుకోవడం ఏమిటి, మట్టి మానవులమైనటువంటి మా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి ప్రభువా ఇంత గొప్ప రక్షణ మాకు ప్రసాదించడం ఏమిటి, ఎంత ఆలోచించినా అర్థం కాని తగ్గింపిది, ఎంత యోచించినా వివరించలేని త్యాగం ఇది. ప్రభువా, హృదయపూర్వకముగా కృతజ్ఞత హృదయముతో మీ వైపు మేము చూడడం తప్ప ఏమీ మేము చేయలేము. అయినప్పటికీ అర్థం చేసుకున్నట్టుకు బదులుగా అపార్థం చేసుకొని సృష్టికర్త అయినటువంటి మీరంటే భయము లేక, భక్తి లేక ఎన్నెన్నో మాటలు, దూషణ మాటలు పలుకుతున్న సమాజం ఇది. ప్రభు, అర్థం చేసుకునేటువంటి జ్ఞానమును అనుగ్రహించమని వేడుకొనుచున్నా. హృదయాలు తెరవమని ప్రార్థన చేస్తున్నా. వాస్తవాలు తెలుసుకునేటువంటి గ్రహింపును అందరికీ ప్రసాదించమని వేడుకొనుచున్నా. మీరు ఇచ్చిన ఈ దినమును బట్టి, సమయమును బట్టి తండ్రి, మరి మాటలను బట్టి, పాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా హృదయం అనే పలకపై మాటలన్నీ ముద్రింపబడుటకు సహాయం చేయండి. భాష కాదు భావము, అక్షరము కాదు లోపల ఉన్నటువంటి అర్థము మాకెంతో అవసరమని నాయన మేము గ్రహించి వినువారు మాత్రముగా ఉండకుండా స్పందించే మనసులు కలిగిన వారుగా మీ ఎదుట మేము కనబడుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాం. నూతనంగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే వారు క్రమం తప్పకుండా తండ్రి చక్కగా
చక్కని సహవాసంలో కొనసాగుటకు సహాయం చేయండి నాయన. సంఘ పరిచర్య నిమిత్తము తండ్రి మరి కానుకలు ఇచ్చిన ప్రతి హస్తమును దీవించమని, రావాల్సిన ఈవులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అందరి జీవితాలలో ఇక్కడున్నవారు, రాలేకపోయిన వారు, దూరం నుండి వీక్షిస్తున్నటువంటి వారు అందరి కోసం ప్రార్థన చేస్తూ, ప్రభువా అందరి కుటుంబాల్లో ఉండేటువంటి ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులన్నిటిని మెరుగుపరచండి నాయన. తండ్రి మరి మీ ప్రియదాసులు దావీదు గారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించి త్వరలో తిరిగి సహవాసానికి నడిపించమని వేడుకొనుచున్నాం. మా ప్రార్థనలు ఎందరైతే కోరి ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా నిమిత్తం ప్రార్థన చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థనలు ఎవరికైతే అవసరం ఉన్నావో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గడిచిన కొద్ది దినాలలో ప్రభువా ప్రాణాలు కోల్పోయి కుటుంబాలను, పరిచర్యను విడిచి వెళ్ళినటువంటి మీ ప్రియ దాసుల కుటుంబాల కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మరి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మానవ జాతి ఉండకుండా ప్రేమ, ఆప్యాయతలు కలిగి క్షేమకరమైనటువంటి స్థితిలో ఉండుటకు అందరూ కూడా ఆలోచన కలిగి ఉండుటకు సహాయం చేయండి నాయన. ఈరోజు మీరు మాకు ఇచ్చినటువంటి 91వ పాటను బట్టి స్థితులు చెల్లిస్తున్నాం. తండ్రి మరి మీ కుమారుడు మేరా రాబర్ట్ గారు చక్కని సంగీత పరిచర్య దీని కొరకు చేసి ఉంటుండగా తనకు రావాల్సిన ఈవులు సంపూర్ణంగా అనుగ్రహించమని వేడుకొనిచున్నాం. డాక్టర్ పిజేడి కుమార్ గారి కోసం ప్రార్థన చేస్తూ తండ్రి తనకిచ్చినటువంటి తలాంతులను బట్టి ఈ పాట కొరకు గాత్ర పరిచర్య చేయుటకు మీరు నడిపించిన విధానమును బట్టి స్థితులు చెల్లిస్తూ తనను, తన కుటుంబాన్ని ప్రార్థనలు ఎత్తిపట్టుకొనిచున్నాం. ప్రభువా మరి కుమారుడు తేజ కోసం ప్రార్థన చేస్తూ తన పరిచర్యను దీవించమని, తన కుటుంబానికి మీరు ఇచ్చిన పరిచర్యను ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం. ప్రియ తమ్ముడు ప్రభువా మరి చార్ల్స్, అలాగనే తన కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా మరి పాటల పరిచర్యలో తమ వంతు పాత్ర పోషించుటకు వారికి మీరు ఇచ్చినటువంటి మంచి మనసును బట్టి స్థుతులు చెల్లిస్తున్నాం. కావాల్సిన ఆశీర్వాదాలు నిండుగా దయచేయమని వేడుకొనిచున్నాం. ఇదే పాటల పరిచర్య కొరకు ప్రభువా క్రమము తప్పకుండా ప్రతి మాసం మరి కొంతమంది కూడా ముందుకు వస్తూ ఉంటుండగా వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. సంఘ సభ్యత్వ ప్రక్రియ జరుగుతూ ఉంటుండగా ఈరోజు ఈ పరిచర్య నిమిత్తం నియమింపబడినటువంటి మీ దాసులను ప్రార్థనలు ఎత్తిపట్టుకొనొచ్చు. సమర్థవంతమైనటువంటి పనిని నమ్మకంగా వారు చేయుటకు సంపూర్ణ బలమును, శక్తిని వారికి అనుగ్రహించమని వేడుకొనుచున్నా. ముగించుకొని ఎవరి ప్రాంతాలకు వారు వెలుచుంటుండగా క్షేమకరమైన తిరుగు ప్రయాణం అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ మిషనరీ పరిచర్య కొరకు సిద్ధపడుతుండగా దీవించమని, మే మాసంలో జరగనై ఉన్నటువంటి 30 గంటల ప్రార్థనా పరిచర్యను దీవించమని, చేపట్టవలసిన కార్యక్రమాలను ఆశీర్వదించమని తండ్రి మా అందరి జీవితాల్లో మీరు చేయబోచిన మేలులను బట్టి స్తుతిస్తూ ప్రమాదం నుంచి కోలుకుంటూ మొదటిసారి మందిరానికి తిరిగి రాగలిగినటువంటి బెన్హర్ను బట్టి స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి మహోన్నతమైన నామములోనే ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.